హాయ్ ఫ్రెండ్స్, రాత్రిళ్ళు మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు చిన్న చప్పుడైనా భయపడిపోతాం. ఎవరో మనల్ని వెంటాడుతున్నట్లు ఆందోళన చెందుతాం. దయ్యాలు వెంటాడుతున్నాయేమోనని భయానికి గురై రోమాలు నిక్కబడుచుకుంటుంటాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండేవారు కూడా అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్ళాలంటే చుక్కలు చూడాల్సిందే. కానీ ఒకవేళ ఖాళీ ఇల్లు, నిర్జీవమైన వీధులు, మనుషుల రాకపోకలు లేని గ్రామంలో రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. 200 ఏళ్లుగా జనాలు లేకుండా ప్రతి ఇల్లు ఒక శ్మశానంలో దర్శనమిస్తుంటే, ఆ వీధులలో ఒంటరిగా నడుస్తూ వెళుతుంటే, వెనక మనల్ని వెంటాడుతున్న అడుగుల చప్పుడు, మనల్ని ఎవరో పిలుస్తున్నట్లు అరుపులు, ఇదంతా ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదూ. కానీ ఇది కథ కాదు, ఇప్పటికీ జరుగుతున్న ఒక నిజం. నిజానికి అలాంటి మర్మమైన గ్రామం భారతదేశంలోని రాజస్థాన్ జైసల్మేర్ ప్రాంతంలో ఉంది. అదే హాంటెడ్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పిలువబడే కుల్తారా గ్రామం. అసలు కుల్తారా గ్రామం వెనుక ఉన్న భయానక రహస్యం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా మనం కుల్తారా గ్రామం గురించి తెలుసుకుందాం. కుల్తారా రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో పాడుబడిన గ్రామం. ఇది ఒకప్పుడు వ్యాపారంలో అమోఘంగా రాణించిన బలీవాల్ బ్రాహ్మణుల నివాసం. అయితే 200 ఏళ్ల క్రితం ఓ విచిత్రమైన సంఘటన ఇక్కడ జరిగింది. కుల్తారాలోని ప్రజలందరూ సమీప గ్రామాలతో పాటు జాడలు లేకుండా రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు. 1825లో సలీం సింగ్ అనే రాజు కుల్తారాలోని పలీవాల్ బ్రాహ్మణుడికి చెందిన ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయికి వేరే వారితో వివాహం నిశ్చయమైంది. దీంతో గ్రామస్తులు వారి వివాహానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రాజు ఆ గ్రామంలోని ప్రజలందరినీ చంపేస్తానని, గ్రామం మొత్తాన్ని ధ్వంసం చేసి పడేస్తానని బెదిరించాడు. దీంతో ఆ గ్రామస్తులంతా సాయంత్రం కాగానే గ్రామాన్ని వదిలేసి అదృశ్యమయ్యారని చెబుతుంటారు. అలా వెళ్తూ వెళ్తూ వారు ఈ గ్రామంలో ఎవరు కూడా నివసించకూడదని శపించి వెళ్ళిపోయారు. కొందరు గ్రామాన్ని వదిలేసే ముందు అక్కడే సమూహాలుగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారని కూడా చెబుతారు. వారి ఆత్మలు ఇప్పటికీ ఆ ఇళ్ల మధ్య అలాగే తిరుగుతున్నట్లు చెబుతారు. అంతేకాదు, వెళ్లే ముందు భూమిని తిట్టారని, ఆ ఊరిలో నివాసం ఉండకూడదని శాపనార్థాలు పెట్టారని చెబుతుంటారు. వారి శాపం ప్రకారం గ్రామస్తులు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుండి కుల్తారా గ్రామం ఖాళీగా ఉందని తెలుస్తుంది. కథ వినడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పల్లెటూరి అతీంద్రియ వాతావరణమే మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడ ఇళ్ళు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ గ్రామంలో మానవ నివాసం యొక్క సంకేతాలు లేవు, మొక్కలు లేవు, జంతువులు లేవు. కేవలం ఒక గొప్ప నిశ్శబ్దం మాత్రమే అక్కడ రాజ్యాన్ని ఏలుతుంది. ఇక్కడ గాలి ఒక వింత శక్తితో ఉందని కొందరు చెబుతుంటారు. కొందరు రాత్రిపూట ప్రజల గొంతులను వింటున్నారని కూడా అంటుంటారు. చుట్టుపక్కల గ్రామస్తులు, వీక్షకులు వింత శబ్దాలు విన్నట్లు, పాడుబడిన గ్రామంలో నీడలు కదులుతున్నట్లు తాము గమనించామని చెబుతున్నారు. పాత గ్రామస్తులు దయ్యాలై ఇప్పటికీ వీధిలో తిరుగుతున్నాయని, రాత్రిపూట అక్కడికి వెళితే దయ్యాలు కనిపిస్తాయని కొందరు అంటుంటారు. ఆ గ్రామం వీధుల వెంట ఒంటరిగా వెళ్తే మనల్ని ఎవరో పిలుస్తున్నట్లు, ఏదో కంటికి తెలియని శక్తి మనల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుందని చాలామంది చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతం ఒక పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుంది. ఇక్కడి శిథిలాలను, పురాతన దేవాలయాలను, ఇసుకరాతితో నిర్మితమైన ఇళ్లను చూసి పర్యాటకులు చాలా ఆనందిస్తున్నారు. ఇది దయ్యం అన్వేషకులకు మాత్రమే కాకుండా చరిత్ర ప్రియులకు మరియు రాజస్థాన్ యొక్క విశిష్ట సంస్కృతి గురించి ఆసక్తి ఉన్నవారికి కూడా అనువైన ప్రదేశంగా వెలుగొందుతుంది. అయితే ఏం చేసినా ఇక్కడ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని ప్రభుత్వం సైతం నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. ఎందుకంటే తెలుసు కదా, ముందుగానే చెప్పుకున్నాం, రాత్రిపూట ఇదొక భయానక ప్రాంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.